హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. ఇంతకుముందు వీడియోలో నేను ఖర్జూరాలతో లడ్డు చేశాను కదా అండి. అలాగే నేను ఖర్జూరాలు లేకోకుండా బెల్లంతో కూడా చేసి చూపిస్తానని చెప్పాను కదండి. ఇప్పుడు ఈ రెసిపీని బెల్లంతో కూడా ఏ విధంగా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కొత్తగా ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. కొత్త వాళ్ళని ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. నేను ఈ గింజలన్నింటినీ ఎలా ఫ్రై చేసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకున్నాను అనేది ఇంతకుముందు చేసిన లడ్డు వీడియోలోనైతే చెప్పాను ఫ్రెండ్స్. ఒకవేళ ఆ వీడియో చూసుండకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా ఈ వీడియో కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుందామండి. ఒక కడాయి పెట్టేసి అందులో నేను 1 కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. అవన్నీ కూడా 1 కప్పు అయితే అయ్యండి. ఏ కప్పుతో అయితే మనం మిక్సీ పట్టుకున్న గింజల్ని కొలుచుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని అయితే తీసుకొని 1 టీ స్పూను వాటర్ని అయితే వేసానండి. ఆ వాటర్లో ఇక ఈ బెల్లం మొత్తం కూడా కరగాలండి. బెల్లం మొత్తం కూడా పూర్తిగా కరగాలండి. ఎక్కడా కూడా ముక్కలు అనేది లేకోకుండా ఉండాలి. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా పైకి నొరగలుగా వచ్చింది కదండి. పాకం అయితే త్వరగానే వస్తుంది, ఎక్కువ సమయం అయితే పట్టదు. ఇలా కొద్దిగంతా ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక 2 చుక్కలు ఈ బెల్లాన్ని వేసి చూసారా ఇలా ఒక చిన్న గడ్డలాగా అయితే ఫామ్ అయ్యింది. మనకి పాకం వచ్చేసినట్టే అండి. 1 నిమిషం పాటు అది మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇక పాకం వచ్చిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టేసుకున్న ఈ పౌడర్ని అయితే ఇందులో వేసేసుకోవాలండి. వేసి పూర్తిగా కలపాలి. ఒకవేళ మీకు నెయ్యి అవసరం అనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకుంటే ఏంటంటే అడుగు అతుక్కోకుండా ఉంటుందండి. మీకు అవసరమైతే వేసుకోండి. మొత్తాన్ని కూడా స్టవ్ పైనే ఉంచి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. 2 నిమిషాల తర్వాత తీసి వేడిగా ఉన్నప్పుడే లడ్డూలాగా అయితే చేసుకోవాలండి. ఎందుకంటే ఇది బెల్లం పాకం కదా, త్వరగా గట్టిపడిపోతుంది. అందుకనేసి వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి. ఒకవేళ చివరిగా మీకు అది మొత్తం గట్టిపడిపోతే స్టవ్ పైన ఒక 10 సెకండ్స్ పాటు 20 సెకండ్స్ పాటు అయితే వేడి చేసుకోవచ్చండి. మరీ ఎక్కువసేపు ఉంచకూడదు. త్వరగానే బెల్లం వేడెక్కి కరిగిపోతుంది కనుక
వెంటనే అయితే తీసేసుకోవాలి. చూసారా లడ్డు చుడుతుంటే చేతులు అయితే అసలు ఎర్రగా అయిపోతున్నాయి. కానీ వేడిగా చుడితేనే లడ్డు అనేది ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు కావాల్సిన సైజులోనైతే లడ్డూలు అయితే చుట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.